హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే మీరు థంబ్నెయిల్లో చూసుంటారు కదా, మీ కామెంట్పై నా కంటెంట్ సిరీస్ అనేసి, అంటే మీకు ఏవైనా స్టిచ్చింగ్లో డౌట్లు ఉన్నాయనుకోండి, అది కామెంట్ రూపంలో రాస్తే నేను దాని మీద వీడియో అనేది చేసి పెడతానండి. అలాగే ముందు వీడియోలు కూడా సేమ్ అదే విధంగా కామెంట్ రూపంలో తెలియజేశారు, అందుకోసం వీడియో అయితే నేను చేసి పెట్టాను. ఈ వీడియో ఇప్పుడు కూడాను ఎవరైనా మీకు డౌట్లు ఉన్నాయనుకోండి, స్టిచ్చింగ్లోనా అలాగే కటింగ్లోనా ఏవైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, అది వీడియో చేసి పెడతాను. సో ఇప్పుడైతే ఈ వీడియోలోన పైపింగ్ ఎలా వేయాలి అనేది నీట్గా అయితే ఫినిషింగ్ వచ్చే విధంగా అయితే ఈ వీడియోలో చెప్తానండి. ఇగోండి 2 బ్లౌజులకి అయితే పైపింగ్ వేశాను కదా, అందులో ఒక బ్లౌజ్ గురించి అయితే మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇగోండి నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా కొత్తవారు కూడా సింపుల్గా ఎలా వేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ అనమాట అనేది ఈ వీడియోలో చెప్తానండి. హ్యాండ్స్కి వచ్చేసి అంచు వచ్చింది అనుకోండి, అంచుకి పైపింగ్ అవసరం లేదు, అంటే కస్టమర్ వేయమన్నారంటే తప్పకుండా వేయాలి. లేదంటే అంచుకి మనము లైనింగ్ జాయింట్ చేసేసి వెనక వైపు తిప్పేసి పైన కుట్టు వేసుకొని వచ్చేవచ్చండి. ఇగోండి చూసారు కదా ఎంత నీట్గా థ్రెడ్ పైపింగ్ అనేది వేశాను. ఇది నార్మల్ పాదం మీద వేశానండి. ఇది ఏ విధంగా వేసుకోవాలనేది అయితే నేను వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ఇప్పుడైతే ఇగోండి నేను బ్లౌజ్కి పైపింగ్ అనేది వేస్తాను చూడండి. ఈ హ్యాండ్ వచ్చేసి అక్కడ అంచు ఉంది కదండి, అంచు తిప్పేశాను, పైపింగ్ వద్దని చెప్పారు అందుకోసము. సో ఇప్పుడైతే నేను నెక్కకి వేసేటప్పుడు మీరు చూడండి ట్రిక్ అనేది చెప్తాను, ఎలా వేస్తే కరెక్ట్గా ఫినిషింగ్ వస్తుంది, అలాగే పైకి కూడా లేచినట్టుగా కనబడదు అనమాట. ఎప్పుడైనా సరే ఇలాంటివి కొంచెం గట్టి క్లాత్ అంటే బనారస్ టైప్ మనం కుట్టామనుకోండి బ్లౌజు, అది ఖచ్చితంగా ఐరన్ చేస్తేనే వెనక్కి రౌండ్ దగ్గర ఎత్తినట్టు కనిపించదు అనమాట. ఇప్పుడు ఇది చూపిస్తున్నాను కదా, ఇది నార్మల్ పాదమేనండి, కాకపోతే ఈ పాదంకి ఈ పైపింగ్ వేయాలనుకోండి థ్రెడ్ పైపింగ్ సన్నం తీసుకోవాలంటే 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ పైప్ ఇగోండి ఇక్కడ నార్మల్ పాదంతోనే వేస్తామని చెప్తాం కదా. సో ఈ పాదం ఏంటంటే మిషన్ మనం తీసుకునేటప్పుడే ఆ పాదము మనము ఎటువైపు అలవాటు ఉంటుందో అంటే ఈ పైపింగ్ మనకి కొంతమంది రైట్ సైడ్కి అలవాటు ఉంటుందండి, కొందరికి లెఫ్ట్ సైడ్ అలవాటు ఉంటుంది. దాన్ని బట్టి పైపింగ్ థ్రెడ్కి ఆ పాదం అనేది సెట్ చేసి ఇచ్చేస్తారు, అంటే మిడిల్లోనే గ్యాప్ ఇస్తారండి. అంటే కొంచెం కాల్ చేసి అక్కడట ట్రిమ్ చేసేసి పైపింగ్ పాదం అనేది వెడల్పు చేస్తుంది పైపింగ్ వేసుకునేటట్టుగా. సో ఇప్పుడైతే క్రాస్ పట్టి తీసేసుకోవాలండి. ఎప్పుడైనా సరే నెక్కి అంటే రౌండ్ నెక్ వేసామనుకోండి ఖచ్చితంగా క్రాస్ పట్టి తీసేసుకొని, ఇప్పుడు నేను జాయిన్ చేస్తున్నాను కదా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇగోండి ఈ షేపు ఈ విధంగా వచ్చేటట్టుగా జాయింట్ అనేది చేసేసుకోవాలండి. అలాగైతేనే మనకి రౌండ్ బాగా తిరుగుతుంది, లేదంటే పైకి తేలినట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, సో ఇక్కడైతే చూడండి క్లాత్ అనేది ఎక్కువ వచ్చింది కదా, ఈ క్లాత్ అనేది సైడ్కి ఇలా కట్ చేసేయడమే అనమాట. అయితే ఇక్కడ చూడండి ఇది ఉంది కదా, ఇలా వెడల్పు చేసేసి ఎటుదటు క్లాత్ అనేది ఇలా తీయాలండి, అలాగైతేనే అక్కడ లావుగా కనిపించదు, లేదంటే పైపింగ్ వేసేటప్పుడు ఆ మిడిల్లోన కొంచెం దొడ్డుగా వచ్చేస్తుంది అనమాట, అందుకోసం. సో ఇప్పుడైతే ఒక ట్రిక్ చెప్తానని చెప్పాను కదా, చూడండి ఫస్ట్ అయితే ఒకవైపు ఇలా కుట్టేసుకుంటారు ఎక్కువ మంది. ఇప్పుడైతే కుట్టనవసరం లేదండి. ఇగోండి మిడిల్ అంటే పై క్లాత్ అనేది కొంచెం ఎక్కువ రావాలన్నమాట. ఇగో చూపిస్తున్నానా, ఈ కింద క్లాత్ అనేది కొంచెం తక్కువ పెట్టేసుకొని పై క్లాత్ అనేది కొంచెం ఎక్కువ పెట్టేసుకోవాలి. వీడియోలో కనిపిస్తుందా మీకు, ఈ విధంగా అనమాట. ఎక్కువ పెట్టేసుకుంటే ఇది వెనక వైపు తిప్పేసి ఫోల్డింగ్ చేసేసి కుట్టుకోవడానికి అయితే కరెక్ట్గా వస్తుందండి. ఒకవైపు అయితే ఫోల్డింగ్ ముందుగా చేయనవసరం లేదు, ఈ విధంగా అనమాట. సో ఇప్పుడైతే మీకు కుట్టి చూపిస్తాను చూడండి, అలాగైతే మీకు ఏ విధంగా కుట్టాలనేది అలాగైతే అర్థమవుతుంది. ఫస్ట్ ఈ థ్రెడ్ అనేది బయటికి వచ్చేయకుండా కొంచెం ఒక నాట్ అనేది ఇలా వేసేసుకోండి. ఇగోండి ఇలా వేసేసారు కదా, ఇప్పుడు ఇది తీసేసుకొని నీట్గా ఇగోండి బ్లౌజ్ అనేది ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఫస్ట్ మనం బిగినర్స్ అయితే ఫస్ట్ ఇది పెట్టేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలండి, ఎందుకంటే కింద క్లాత్ మీద కూడాను ఈ పైపింగ్ థ్రెడ్ అనేది పడుతుందో లేదో చెక్ చేసుకోండి, లేదంటే పైపింగ్ వేసేస్తాం కానీ బ్లౌజ్కి అది జాయింట్ అవ్వదు అనమాట, అందుకోసం. సో ఇదిగోండి ఈ విధంగా పైన చూసారా క్లాత్ అనేది కొంచెం ఎక్కువ పెడుతున్నాను, కింద క్లాత్ అనేది కొంచెం తక్కువ పెడుతున్నాను అనమాట, ఎందుకంటే ఈ క్లాత్ వెనక వైపు తిప్పేసి మనము ఫోల్డింగ్ చేసి కుట్టేయడమే, అందుకోసం బాగానే వస్తుందండి. ఈ పైపింగ్ చూసారా చాలా సన్నంగా వచ్చేస్తుంది. ఇగోండి ఈ పాదం చూసారా అంటే మిడిల్లోన కొంచెం గ్యాప్ చేశారండి, గ్యాప్ ఇస్తేనే మనకి ఈ పైపింగ్ అనేది సన్నంగా వస్తుంది, ఈ థ్రెడ్ కూడాను ఇందులోనే సెట్ అయిపోతుంది. అదే కొంచెం చిన్న మిషన్లకి అయితే ఇది పైపింగ్ అంటే పాదం అనేది మార్చుకోవాలి థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు. 3-in-1 పాదము
అలాగే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అలా పాదాలు ఉంటాయి, దాన్ని అయితే తీసేసుకోవాలి. మరి లావు థ్రెడ్ ఇప్పుడు ఈ పైపింగ్ వేసేటప్పుడైనా సరే లావు థ్రెడ్ వేసామనుకోండి ఇందులో సెట్ అవ్వదన్నమాట. అప్పుడు ఖచ్చితంగా మనము ఫుట్ మార్చాల్సిందే. ఈ పైపింగ్ ఉంది కదండి, దీనికి ఫుట్ అనేది మార్చుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇగోండి చూసారా, ఇలాగా సన్నంగా వచ్చేస్తుంది, మీకు కనిపిస్తుందా? ఈ విధంగా అనమాట. తర్వాత కుట్టి నాకు చూపిస్తానండి మొత్తం ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి. నీట్గా రౌండ్ దగ్గర కూడాను ఎక్కడ లాక్కండి, లాగేమనుకోండి పైపింగ్ ఎత్తినట్టు కనిపిస్తుంది. తర్వాత ఇగోండి ఇక్కడ చూసారా, ఎటుదట్టు ఇలాగ డివైడ్ చేసేసి ఇలా రౌండ్గా కుట్టేసుకొని ఇలాగ వచ్చేయండి. సో ఇగోండి ఇలాగే పక్కనే కుట్టు పడేటట్టుగా, అంటే థ్రెడ్ వస్తుంది కదండి, ఆ థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టుగా వేసామనుకోండి సన్నంగా వచ్చేస్తుంది. ఇగోండి ఈ పాదంతోనైతే, ఈ పాదం అనేది ఇంకేం కాదండి, ఫిట్టింగ్ చేసేటప్పుడు అంటే మిషన్ మనం కొనేటప్పుడు ఈ పాదం అనేది సెట్ చేసి ఇచ్చేస్తారు. మనం చెప్పితే అక్కడ మిడిల్లో గ్యాప్ ఇస్తారు అనమాట. నీడిల్ ఉంటుంది కదండి, అక్కడ గ్యాప్ ఇస్తారు. అంటే మనం రైట్ సైడ్ అలవాటు ఉందా, అలాగే లెఫ్ట్ సైడ్ అలవాటు ఉందా పైపింగ్ వేయడము అనేసి దాన్ని బట్టి ఆ పాదం అనేది కొంచెం వెడల్పు చేస్తారండి. ఇదిగోండి చివరి వరకు కూడా నీట్గా ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి. సో ఇప్పుడైతే చూసారు కదా పైపింగ్ అయితే ఈ విధంగా వేసాను కదండి. వెనక వైపు తిప్పేసి కూడాను ఈ పైన క్లాత్ ఎక్కువ పెట్టాను కదా, ఆ క్లాత్ అనేది వెనక వైపు తిప్పేసి ఫోల్డింగ్ చేసి కుట్టొచ్చు అనమాట. దాన్ని చూపిస్తాను ఇప్పుడు ఇందులోనే. సో అయితే మీరు తమ్నైల్లో చూసుంటారు కదండి, మీరు ఏదైనా కామెంట్ చేయండి. అంటే ఏవైనా స్టిచ్చింగ్లో డౌట్లు ఉన్నా సరే డౌట్స్కి క్లారిటీ అనేది నేను వీడియో రూపంలో చెప్తానండి. ఇగోండి చూసారా, లోపల క్లాత్ అనేది కొంచెం పెట్టాను, పై క్లాత్ అనేది కొంచెం ఎక్కువ పెట్టాను కదా, ఈ క్లాత్నే వెనక వైపు తిప్పేస్తాను అనమాట. తిప్పేసి ఫోల్డింగ్ చేసేస్తాను. చివరి అంచు ఉంది కదండి, అంచు అనేది ఫోల్డింగ్ చేసేసి కుట్టుకొని వచ్చేస్తాను. ఇగోండి ఈ విధంగా, ఇగో చూసారా ఈ విధంగా మలిచాను కదా, ఇప్పుడు చూపిస్తున్నాను వీడియోలో. ఈ విధంగా మలుచుకొని ఫస్ట్ కొంచెం రఫ్ చేసుకోండి. థ్రెడ్ అయిపోయింది, మళ్ళీ ఇగోండి కొంచెం రఫ్ అనేది చేసేసుకోండి. రఫ్ చేసుకొని ఈ చివరిని ఎడ్జ్ని, ఆ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేస్తే ఈ అంచు అనేది లోపలికి వెళ్ళిపోద్ది, నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలాగే చివరి వరకు కూడాను కుట్టేసుకొని వచ్చేయండి. ఇలా వేసామనుకోండి చాలా నీట్గా వచ్చేస్తుంది. కొత్త వారైనా సరే సింపుల్గా ఈ విధంగా ట్రిక్ ఉపయోగించి పైపింగ్ వేసామనుకోండి బాగుంటుంది అనమాట. అంటే లోడింగ్ పద్ధతిలో రాకపోయినా సరే ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో చూసారా సన్నంగా నీట్గా వచ్చేసింది. ఇవ్వండి చూసారు కదా, ఏవైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. వీలైతే సో మీ డౌట్కి తగ్గట్టు కామెంట్ ఉంటే ఖచ్చితంగా అయితే వీడియో చేస్తానండి, చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను. అది చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అనమాట, అందుకోసమే లైక్ అయితే చేయండి. సో ఇగోండి ఫైనల్గా ఈ విధంగా ఇలాగ రౌండ్ అనేది, సో ఇలాగ రౌండ్గా నీట్గా కుట్టేసుకొని వచ్చేయండి. ఈ చివరి ఇప్పుడు కట్ చేశాను కదండి, అది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనమాట. ఫస్ట్ మనం కొంచెం ఎక్కువే పెట్టేసుకోవాలండి, తర్వాత లాస్ట్లోనే కట్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసి చివరి వరకు కుట్టేసుకొని వచ్చేయడమే. అప్పుడైతే నీట్గా కనిపిస్తుంది. ఇగోండి ఫస్ట్ కరెక్ట్గా పెట్టేసామనుకోండి ఇలాగ మడత వేసుకొని వస్తాం కదండి క్లాత్ని, అప్పుడు చాలదనమాట. అందుకోసము ఫస్ట్ కొంచెం ఎక్కువ క్లాత్ ఉంచేసుకోవాలి. చూడండి నీట్గా అయిపోయింది కదా, అయితే ఖచ్చితంగా ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేస్తే ఈ పైపింగ్ అనేది పైకి తేలకుండా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది. ఇలా థ్రెడ్ పైపింగ్ వేసేసుకుంటే భుజాలు కూడా జారు. సో పైపింగ్లో అయితే ట్రిక్స్ అనేవి చెప్పాను కదండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.